నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ మాజీ మంత్రి రోజా ఆడుదాం ఆంధ్ర స్కామ్ పెద్ద బయటపడింది అయితే ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రోజాకి ఉచ్చు బిగించబోతుందా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మ మేడం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఇప్పుడు మాజీ మంత్రి రోజాకి ఉచ్చు బిగించబోతుందని మనకు వార్తలు అయితే వస్తున్నాయి దీని మీద మీ స్పందన ఏంటి మేడం ఆడుదాం ఆంధ్ర అని వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరితో కూడా ఒక భయంకరమైన గేమ్ అయితే ఆడుకున్నారు వాళ్ళ జీవితాలతోటి వాళ్ళ బ్రతుకులతోటి వాళ్ళ దైనందిన జీవితంతో ప్రతి ఒక్కటి ఎటువైపు చూసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే ఆ ఘనత దక్కుతుంది దాంట్లో ఈ ఆడుదాం ఆంధ్ర ఏం ఆడారు ఏం చేశారు కొన్ని వేల వందల కోట్ల రూపాయలు సర్వనాశనం చేశారు వీళ్ళు బడ్జెట్ అంటే తెలియదు బడ్జెట్ సమావేశాలంటే తెలియదు ఎట్లా నిధులు తీసుకురావాలో తెలియదు ప్రపంచ బ్యాంకే భయపడి జగన్మోహన్ రెడ్డికి పారిపోయింది దేన్ని కూడా ఒక్క సంస్థలను కూడా ఇక్కడ రానియకుండా చేశాడు ఏ బిజినెస్ డెవలప్మెంట్ లేదు అందరూ ప్రతి ఒక్కరూ నివ్వెరపోయి ముక్కును వేలేసుకొని చూసిన పరిస్థితి అబ్బా ఇట్లా కూడా పరిపాలన చేయొచ్చా బూతుల రాజకీయాలతోటి భయంకరమైన పరిపాలన భూదందాలు బూతులు ఇసుక మాఫియా మద్యం మాఫియా రైస్ మాఫియా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు 47 రోజుల్లో 120 కోట్ల రూపాయలని ఎంత దారుణంగా వీళ్ళు విచ్చలవిడిగా వాడేసుకొని వాళ్ళ జేబుల్లో దాచుకున్నారో ప్రతిరోజు ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా మనం వింటున్నాం వీళ్ళు చేసిన భయంకరమైన రాజకీయం ఎలా ఉంది అంటే రోజా అసలు ఈవిడ గురించి చెప్పుకోవాలంటే ఈవిడ మీడియా ముందుకు వస్తే మాట్లాడే మాటలు అసలు ఒక స్త్రీవై ఉండి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా గౌరవించాలి గౌరవించబడాలి అనేది మర్చిపోయి రోజా విడుదల రజని కొత్తగా ఇప్పుడు శ్యామల ఇంకా ఆవిడ అసలు ఇంకా ఆవిడ చెప్పిందే లేదు ఇంకా అసలు ఎలా మాట్లాడిద్దంటే నీతులు చెప్తుంది ఏదేదో మాట్లాడుతుంది 4 సామెతలు తీసుకొచ్చి అవి చెప్తుంది ఎందుకు చెప్తున్నావమ్మా ఇవన్నీ మీరు చేయలేదు కదా మీరు చేయనివన్నీ మీకు చెప్పే హక్కు లేదు ఈ రోజున ఈ ఆడుదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరితో మీరు ఆడుకున్న దానికి వాళ్ళని ఈ రోజును కాపాడటానికి కూటమి ప్రభుత్వం వచ్చింది వీళ్ళందరూ కూడా ప్రజలను ఎలా కాపాడుకోవాలి ప్రజలను ఎలా రక్షించుకోవాలి వీళ్ళు చేసిన అన్యాయాన్ని అక్రమాలని ఏ విధంగా దాని నుంచి వీళ్ళని బయటపడేలా చేయాలి రీఫండ్ చేయండి రాష్ట్రానికి మీరు దోచుకున్నవి దాచుకున్నవని విడుదల రజనీ ఎంత కొట్టేసింది రోజా ఎంత కొట్టేసింది వీళ్ళంతా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈవిడ ఆ రోజున పర్యాటక శాఖ మంత్రిగా చేసింది రోజా అని ఆవిడ ఏం చేసింది ఋషికొండని జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టి ఈవిడ పాలు పొంగిచ్చింది ఆ ఇంట్లో ఈవిడకి ఏ సంబంధం ఉంది అతనితోటి వాళ్ళ మంత్రిగా ఉండి ఆ ఇంటి ఆడపడుచుకో లేకపోతే కోడలవో కాదు నువ్వు ఎందుకు నువ్వు పాలు పొంగిచ్చావంటే నువ్వు దాంట్లో వాటాదారువి అతనికి అప్పచెప్పేసి అదంతా కూడా పర్యాటక శాఖ అసలు ఎంత బాగుండేది చక్కగా పచ్చని చెట్లతోటి ఆ కొండంతా కూడా ఉంటే వీళ్ళు దాన్ని సర్వనాశనం చేసేసి సీవ్యూ ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి రేపు జైల్లో వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి నాకు సీవ్యూ కావాలంటాడేమో మరి ఆ సముద్రానికి దగ్గరగా ఉన్న జైళ్ళు వెతకాలేమో బహుశా ఆయన కోసం అలాంటిదైతేనే అతనికి ఇష్టం అంట ఎక్కడున్నా బాత్రూంలో ఉన్న బెడ్రూమ్లో ఉన్న కిచెన్లో ఉన్న ఎక్కడున్నా కూడా అతనికి ఆ సముద్రం కనిపిస్తూ ఉండాలి అనే విధంగా దాన్ని తీర్చిదిద్దాడు కొన్ని వందల వేల కోట్ల రూపాయలు అదంతా జగన్ సొమ్ము కాదు జనం సొమ్ము ప్రజలది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సొమ్ము జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీరు వినండి మీరు ఎన్నిసార్లు మీరు రిమోట్లు పగలగొట్టినా టీవీలు పగలగొట్టినా మళ్ళీ నువ్వు చేసింది అరాచక పాలన అన్యాయమైన పాలన చేశావు ప్రజలకు న్యాయం జరగలేదు ఇప్పుడు భూమి ఉంది భూమి మీద వాళ్ళ ఫోటో ఉంటుంది భూమి హక్కుదారు ఫోటో నీ ఫోటో ఎందుకు నాయనా జగన్మోహన్ రెడ్డి ఫోటో అవసరం లేదు కదా ఒరిజినల్ పేపర్స్ ఎవరి దగ్గర ఉంటాయి అతను డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు అతని దగ్గర ఉంటాయి దస్తావేజులు అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ యజమాని దగ్గర ఉంటాయి కానీ నువ్వు రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటం వరకే నీ పని ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు మంచి చేస్తావని కానీ అలా చేయలేదు నువ్వు ఈ రోజున నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ముఖ్యంగా ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా రోజా చేసిన ఈ ఆడుదాం ఆంధ్రలో ఏదైతే ఈ కుట్ర కోణాలన్నీ కూడా ఎంత ఈ మనీ అంతా ఎటు మళ్ళించారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇవన్నీ బయటికి తీయాలి ఈవిడికి త్వరలోనే ఏదైనా ఇప్పుడు మొన్న విడుదల రజనీ గారి మీద ఎట్లయితే సిట్టేశారో రోజా గారి మీద కూడా అట్లానే సిట్టేసి దానికి సంబంధించినవి ప్రజలకు తిరిగి అందేలాగా సంక్షేమ పథకాలకు ఉపయోగపడేలాగా మళ్ళీ పోలవరానికి
లేకపోతే అమరావతికి, వీటన్నిటికి కూడా నిధులు వీళ్ళు ఏదైతే తిన్నారో అదంతా బయటికి కక్కించాలి. ఈ నిధులన్నీ కూడా రాష్ట్రానికి రీఫండ్ చేస్తే ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు అని ఈరోజు ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎవరు మర్చిపోలేని పరిస్థితి. 2019 నుంచి 24 వరకు చూసుకుంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వీడియోలు వేసి చూసుకుంటున్నారు. ఏం జరిగింది, ఎంత అన్యాయం చేశారా ప్రజలకి, ఏ విధంగా వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు, భూదందాలకు పాల్పడ్డారు, ఈ విధంగా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మైకు పట్టుకొని కూర్చొని కూటమి ప్రభుత్వం మీద ఏడుపులు. వీళ్ళు మామూలు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. అమ్మో మీకు అన్ని సీట్లు వచ్చినాయి, ఇన్ని సీట్లు వచ్చినాయి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి, లేకపోతే అసెంబ్లీకే రానంటున్నాడు అతను. మరి అక్కడ కూడా అతనికి సముద్రం కనిపించేటట్లు ఉండాలో ఏంటో ఆయన ప్యాలెస్లో ఉన్నట్లుగా. వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ ఆడుదాం ఆంధ్రాలో ఎన్ని వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు దాచుకున్నారో అదంతా కూడా నిధులన్నీ కూడా బయటికి తీయాలి, ఆంధ్రప్రదేశ్కి రీఫండ్ చేయాలి. దాని మీద పోలీసులు కానీ, అధికారులు కానీ, కూటమి ప్రభుత్వం కానీ గట్టిగా చర్యలు తీసుకోబోతుంది. ఈ రోజున ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందంగా ఉన్నారు, మంచి పరిపాలన జరుగుతుంది, మేమంతా హ్యాపీగా ఉన్నాం. 1వ తారీఖు వచ్చేటప్పుడు చక్కగా పెన్షన్స్ అందుతున్నాయి, వాళ్ళంతా సంతోషంగా ఉంటున్నారు. ఇంకేం కావాలి? టీచర్లు పాపం వాళ్ళు రిటైర్డ్ అయిపోయి వాళ్ళు ఒకటే అంటారు, మమ్మల్ని గుర్తించలేదు 2019 నుంచి 24 వరకు, ఎప్పుడు బటన్ నొక్కుతాడా, డబ్బులు వస్తే మా ఖర్చులకు ఉపయోగించుకోవాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మంచి వేతనం అందుతుంది మాకు, 1వ తారీఖున మా పెన్షన్లు మాకు వస్తాయి, మా ఖర్చులు మేము చక్కగా ఉపయోగించుకుంటున్నాము, చాలా సంతోషంగా ఉన్నామని ఈ రోజున మీడియా ముఖంగా వాళ్ళందరూ చెప్తుంటే ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో మనకు తెలుస్తుంది. కానీ ఈ రోజున రోజారెడ్డి అనే ఆవిడ ఏం చేసింది? ఆడుదాం ఆంధ్ర పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు దోచేశారు, దండుకున్నారు, అవన్నీ బయటకు తీసే ప్రయత్నం చేయబోతుంది. అందరూ కూడా తస్మాత్ జాగ్రత్త, మీరందరూ కూడా దోచుకున్నవన్నీ ఇవ్వాలి. మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందుకి పిచ్చి మాటలు, అవాకులు చవాకులు లేనివన్నీ, మీ ప్రభుత్వంలో జరిగినవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటారు? ఒక పేపర్ పట్టుకొని, అంటే మర్చిపోయారా, రాసుకున్నారా అప్పుడు మీరు చేసిన అరాచకాలన్నీ? ఈ రోజున పేపర్ పట్టుకొని చెప్తున్నారు మీరు వచ్చి. అవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో జరిగినాయి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన మాటలన్నీ తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తే ఎట్లాగా? ఫీజు రియంబర్స్మెంట్ ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాలి? కాలేజీలు, స్కూల్స్ యాజమాన్యం ఖాతాలోకి వెళ్ళాలి. మీకేం పనుండి తల్లుల ఖాతాల్లో వేశారు? ఏమైనాయి? వీళ్ళు చేసే ఈ మందు రేట్లు పెంచేసి వాళ్ళ తండ్రులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మందు కొనడానికి ఇచ్చేశారు. ఎక్కడ చూసుకున్న మద్యం షాపుల్లో ఒక్క స్కానర్ ఉండదు. ఈ రోజున వీధిలో బిచ్చగాడికి కూడా స్కానర్ ఉంటుంది, గంగిరెద్దులు కాసుకునే వాళ్ళకి కూడా స్కానర్ పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అంత పేదవాడా? అతనికి స్కానర్ కూడా మెయింటైన్ చేయలేకపోయాడు 2019 నుంచి 24 వరకు. మనీ హ్యాండ్ టు హ్యాండ్ బై హ్యాండ్ మనీ తీసుకొని వీళ్ళు దోచుకున్నారు. ఆ మనీ అంతా ఎక్కడికి వెళ్ళింది? అసలు రోజుకి ఎన్ని మద్యం బాటిళ్ళు అమ్మారు? మొన్న కొల్లు రవీంద్ర గారు అసెంబ్లీలో చదువుతుంటే స్పీకర్ గారు కూడా ఆశ్చర్యపోయి, అసలు ఆ నివేదిక అంతా నాకు కూడా ఒక కాపీ ఇవ్వండి, నేను కూడా పరిశీలిస్తాను. ఏంటి ఇంత దారుణమా? ఇన్ని వేల మంది చనిపోయారా? ఇంతమంది కిడ్నీలు పాడైపోయినాయా, లంగ్స్ పాడైపోయినాయా, ఇంతమంది మరణాలా, ఇంత దుర్మార్గం జరిగిందా 2019 నుంచి 24 వరకు అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసి, నాకు కూడా ఇవ్వండి, నేను కూడా చూస్తాను ఆ కాపీని అని స్వయంగా స్పీకర్ గారు కూడా చెప్పారు. ఇవన్నీ వింటంటే ప్రజలందరూ కూడా ఈ రోజున భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంత భయంకరమైన పరిపాలనలో మనం అనుభవించామా? ఇంత రాక్షస కాండ, రావణ కాండ, రాష్ట్రం తల్లడిల్లిపోయింది. ఈ రోజున చల్లని వెన్నెల్లాగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రజలందరూ కూడా ఇప్పుడు కాదమ్మా ఇంకా 2047 విజన్తో వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు చేసిన రాక్షస పాలన ఏదైతే ఉందో, ఈ రోజా అండుకో, జగన్మోహన్ రెడ్డి అండుకో, ఈ రజనీ అండుకో, వీళ్ళంతా కూడా తప్పకుండా మీరు రాష్ట్రం నుంచి దోచుకున్నది రాష్ట్రానికి రీఫండ్ చేయండి, సహాయపడండి. అప్పుడు ఎదురుగా సహాయపడలేదు, ఆ దోచుకున్నది వెనక్కి ఇచ్చేయండి, లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా శిక్షకి అర్హులు అని ముందు ఎవరైతే శిక్ష అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక లెసన్గా వీళ్ళకి కనపడుతున్నారు. మరి దాన్ని చూసైనా వీళ్ళు మేలుకొంటారా? ఇలానే కూడా లేనిపోని అవాకు చవాకులు మీడియా సమావేశాలు పెట్టుకుని ఇలానే మాట్లాడి మేము కూడా శిక్షకి అర్హులమే అని వాళ్ళంతా వాళ్ళే బయటకు వస్తున్నారా? వాళ్ళే తేల్చుకోవాలని ప్రజలందరూ అడుగుతున్నారు. ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా జైల్లో ఉన్న వాళ్ళతోనే వైసీపీ నేతలు ఫోన్లో మాట్లాడుకోవటం, చేయటం ఇదంతా జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. సో అయినా సరే వాళ్ళు దౌర్జన్యాలు ఇంకా చేసుకుంటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. జైల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవటం, బయటకు తీసుకురావటం అంతా వాళ్ళదే జరుగుతుంది కదా. ఇంకా అదే, ఎందుకంటే వాళ్ళు ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో పోలీసులను ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, వాళ్ళ పనులు వాళ్ళది ఏదైతే వాళ్ళ ఇదుందో కర్తవ్యాన్ని మర్చిపోయారు.
మేము ఈ పని చేయాలి, పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఈ డ్యూటీ మాకు ఒకటి ఉంది, మేము ఎలా ప్రవర్తించాలనేది మర్చిపోయే విధంగా వాళ్ళు తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఇంకా ఆ వాసనలు పోలేదు. కాబట్టే రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాడంటే ఎవరి ప్రోత్సాహంతో, ఎవరి పలుకుబడితోటి, అంత ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజున కోడిని కొట్టేసినాడికేమో జైలు శిక్ష, కోట్లు కొట్టేసినాడికేమో బెయిలు. అట్లా ఉంది పరిస్థితి. వాడు కోడి కొట్టేస్తే వాడికేమో జైలు శిక్ష, కోట్లు కొట్టేసి ఈ రకంగా బూతులు తిట్టినాడికేమో కాన్ఫరెన్స్ కాల్స్, విందు భోజనాలు, మంచి మంచిగా బెడ్లు వేసేసి బిర్యానీలు తెప్పించి వీళ్ళే దగ్గరుండి టీ కూడా తాగిస్తారు కొన్ని రోజులు అయితే. అట్లా ఉంది. ప్రజలందరూ ఇదంతా సహించట్లేదు, చూస్తున్నారు, గమనిస్తున్నారు, ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళకింత. అంటే రాబోయే తరాలకి వీళ్ళు పోలీసులు అనేవాళ్ళు ఎలా ఉండాలి? ఈ రోజున మనం కాదంబరి జత్వాని కేసులో చూస్తే ఐపీఎస్లు వాళ్ళు పోలీసులు అయ్యుండి ఏ విధంగా నిలబడ్డారు జైల్లో, వాళ్ళంతా శిక్షణ అనుభవిస్తున్నారు. చూస్తుంటే ఎవరికైనా ఒళ్ళు గగురుపరిచే విధంగా ఒక యూనిఫామ్లో ఉన్న వ్యక్తిని చూస్తే ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేయాలి. అదొక రకమైన హుందాతనం, గౌరవం, ప్రతి ఒక్కరికి గౌరవంగా కల్పించాల్సిన వీళ్ళు ఎందుకు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు? దయచేసి ఆ వైఎస్ఆర్సీపీ విషపు వాసనల్ని వదిలేయండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రజలకి ఇకనైనా మీరు కళ్ళు తెరవండి, ప్రజలకి ఉపయోగపడే విధంగా మీ డ్యూటీ మీరు చేయండి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అంటే భయపడుతున్నారా వీళ్ళు, లేకపోతే భయపెడుతున్నారా వాళ్ళు? అది కూడా కూటమి ప్రభుత్వం త్వరలోనే తెలుసుకోబోతుంది. దాని గురించి కూడా మొన్న బాబు గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి అని బాబు గారు పదే పదే చెప్తున్నారు. అది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రజలందరూ కూడా వేడుకుంటున్నారు. థ్యాంక్ యూ. నమస్తే.